రైతులు, యువత, మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. డిఎస్సి అంశంపై మండలిలో చర్చకు రాకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తప్పించుకున్నారని ఆరోపించారు. డిఎస్సి, ఏపీపీఎస్సీ నియామకాలపై పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు గిట్టుబాటు ధరలు, రైతు భరోసా, బకాయిలు అందడం లేదని మండిపడ్డారు. బీసీ, కాపు రిజర్వేషన్ల విషయంలోనూ ప్రజలకు మోసం చేస్తున్నారని అన్నారు. వర్షాకాల సమావేశాలు అనేటువంటి పెట్టడం జరిగింది. 4 రోజులు జరిగినటువంటి సమావేశాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్షాలు లేని కారణం చేత రాష్ట్రంలో పడుతున్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా మరి యువత పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక సమస్యలు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు చర్చల ద్వారా కొంత ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆశగా ఎదురు చూసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి నిరాశ ఎదురైంది. 4 రోజులుగా